శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారం సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9150945167. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. తులారాశి వారి జాతకులు, మీకు రాత్రి 10 లోపు చావే బెటర్ అనిపించేటట్లుగా ఈ యొక్క వార్త వినిపిస్తుంది. ఈ వార్త వినడం కన్నా చావే నయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వార్త అటువంటిది. అంత చేదు వార్త. మీరు అస్సలు జీర్ణించుకోలేని వార్త ఇది. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనే అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి ఆత్మీయ సహకారం ఈ రోజు లభించబోతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దూర ప్రయాణాలున్నాయి. ఆర్థిక అనుకూలత కనిపిస్తుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారాల్లో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాల్లో ఎదురు ఉండదు. సన్మాన కార్యక్రమాలు కూడా జరగవచ్చు. ధనానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తి రాక మీకు సానుకూల భావాన్ని ఇస్తుంది. వివాహితులకు తీపి చేదు అనుభవాల మిశ్రమం కాబోతుంది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ప్రయాణంలో అలసిపోతారు. చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండాలంటూ నిర్ణయించుకోండి. సానుకూల ఫలితాలున్నాయి. మీ పనికి సంబంధించి కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు మానసిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు చెప్పే దాని గురించి వాదనకు దిగే అవకాశం ఉంది. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే అది పూర్తవుతుంది. మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా వారి కదలికలు అర్థం చేసుకోండి. భాగస్వామితో చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలి. దినసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. శత్రువులు హాని చేయాలని యత్నిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగత కార్యకలాపాలతో పాటుగా ఇతర పనులలో కూడా తోడ్పాటు ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికపై, పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి. భవిష్యత్తుకు ప్రయోజనకరము. కళాత్మక పనులపై ఆసక్తి ఉంటుంది. వివాదాస్పద విషయాలకు దూరం జరగండి. ఎవరి తప్పుడు మాటలు సహించొద్దు. ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ పైన ఈ రోజున ఆధిపత్యం చెలాయించవచ్చు. కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్త. కనిపెట్టుకుని ఉండండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. పనిలో నిర్లక్ష్యం కారణంగా అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. సహచరుల సహకారం లోపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి. నిరాశ చెందవద్దు. వ్యాపారంలో పోటీ పెరగడంతో నష్టపోతారు. శత్రువులు హాని కలిగించడానికి యత్నిస్తున్నారు కావున వివాదాస్పద విషయాలకు దూరం జరగండి. తప్పుడు మాటలు సహించొద్దు. ఎటువంటి కారణం లేకుండానే ఈ రోజున నిందల వర్షం కురియబోతుంది. ఓర్పుగా ఉండండి. చెప్పే దాని గురించి వాదనకు అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా వాదనకు దూరంగా ఉండండి. మీ మాటలు ఎదుటివారు ఆలకించడం లేనప్పుడు మౌనంగా ఉండండి. వివాహితులకు అయితే ఈ రోజున చాలా వరకు కూడాను బంధ విచ్ఛిన్న ప్రమాదం ఉంది. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నివారించేయండి. ఈ రోజున రాత్రి 10 గంటల లోపు అయితే మీరు ఒక విషకరమైన వార్త వినబోతున్నారు. మీకు సంబంధించిన ఆర్థిక నష్టం కావచ్చు, పెట్టిన నూతన పెట్టుబడి రీత్యా కలిగిన నష్టం కావచ్చు, లేదా మీ యొక్క సంతానానికి సంబంధించిన గుండె పగిలే వార్త కావచ్చు. మీరు కన్ను మిన్ను కానరాకుండా చేసినటువంటి తప్పిదాల వలన కలిగిన కష్టం కావచ్చు. ఇలా ఏ ఇతర రూపంలో ఉన్న కష్టాలైనా ఈ రోజున మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ లో లేదా లోన్ యాప్స్ లో తీసుకున్న డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ విషయం ఇంట్లో చర్చకు దారి తీయవచ్చు. ఈ చర్చ మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది అనే మానసిక వేదన ఈ రోజున మిమ్మల్ని చావు దెబ్బతీస్తుంది. అలాగే బంధువుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ వారికి సంబంధించిన ఒక చావు వార్త అయితే వినబోతూ ఉన్నారు. వారి జీవితం తలక్రిందులు అయిన వార్త. అదేవిధంగా మీ జీవితం కూడా ఇలా అయిపోతుందేమో, మీ ఆరోగ్యం కూడా ఇలాగే పాడవుతుందేమో, ఇలా రకరకాలైనటువంటి కష్ట నష్టాలు ఈ రోజున మీ మనస్సులో తిరుగుతూ ఉంటాయి. మీరు చేసిన తప్పిదాలే ఇందుకు ప్రథమ కారణము.
తెలుసో తెలియక చేసిన తప్పిదాలు పశ్చాత్తాపపడండి, కుటుంబంలో చెప్పండి. లేదంటే ఆ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకోవడంలో అలసత్వం వహిస్తే మీతో పాటు మీ యొక్క కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుతుంది. ఈ యొక్క వేదన మిమ్మల్ని ఈ రోజు కూర్చొనివ్వదు, నించోనివ్వదు. ఇంట్లో వారు చెప్పిన సలహాను ఇకనైనా పాటించే ప్రయత్నం చేయండి. వారి సలహాను పక్కన పెట్టి తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల ఈ రోజున అగమ్యగోచర పరిస్థితి అయితే కలగబోతుంది. ఈ పరిస్థితి నుండి కుటుంబ సభ్యులే మిమ్మల్ని బయట పడవేయగలరు. కావున మీ యొక్క భార్యతో లేదా భర్తతో లేదా మీ యొక్క కన్న తల్లిదండ్రులతో సమస్యను చెప్పేయండి. సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చెప్తేనే సమస్య తీవ్రత పెరగకుండా వారు అడ్డుకొని ఆపుతారు. మీ కుటుంబ సభ్యులను నమ్మండి. వారికి మీరంటే చాలా అమితమైన ప్రేమ. మీ కష్టం వారి కష్టము. కావున ఈ రోజున మీ యొక్క గుండెలో దాగి ఉన్న బరువు వారికి చెప్పే ప్రయత్నం చేయండి. వేరొకరి ద్వారా అయితే తెలియడం పక్కా, కానీ మీ ద్వారా మీరు చెప్తే కాస్తంత ఊరట కలుగుతుంది మీకు. అయితే మీ మాటలతో ఈ రోజున ఎవ్వరిని ఇబ్బంది పెట్టద్దు. మీ మాటలతో ఎదుటి వారిని దూషిస్తే ఖచ్చితంగా వారి నిర్ణయాలు వేరొక విధంగా మారిపోతాయి. సంఘంలో మీ గౌరవం తగ్గిపోతుంది. మీకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఈ యొక్క అన్న మాటను తిరిగి తీసుకోలేము. ఈ విషయంలో జాగ్రత్త. ఈ రోజున కొంత సమస్యలు ఉన్నా కూడా కాస్త అదృష్టం కూడా ఉన్నదండి. అదృష్టం ఉపయోగించుకునే ప్రయత్నంలో అలసత్వం వహించొద్దు. మీ మానసిక సంఘర్షణ పక్కన పెట్టేసి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. నిత్యం శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.